ఫోర్జరీ సంతకాలతో తన రైస్ మిల్ పేరిట కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని మందనికి చెందిన రైస్ మిల్లర్ రాయకంటి పవన్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా మందన్లో తాను పవన సుత పేరిట రైస్ మిల్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నానని చెప్పారు. శ్రీ లక్ష్మీ రైస్ మిల్ నిర్వహిస్తున్న సత్యనారాయణ తనకు మాయమాటలు చెప్పి తన లెటర్ హెడ్లు తీసుకుని ఫోర్జరీ సంతకాలతో అక్రమాలు చేశారని, అతని అక్రమాలకు పౌర సంబంధాల శాఖ ఉన్నతాధికారులు సైతం సహకరించారని ఆరోపించారు. తన ప్రమేయం లేకుండా జరిగిన అక్రమాలకు తనని బాధ్యుని చేస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం తప్ప తనకు వేరే దారి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్రంగా విచారించి దోషులను శిక్షించడంతో పాటు తనకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు రావికంటి పవన్ కుమార్, నివాసం మంతెని. నా పేరు మీద ఒక చిన్న రైస్ మిల్, పవన సూత రైస్ మిల్ అనే రైస్ మిల్లు ఉంది. ఒల్లాల సత్యనారాయణ అనే వ్యక్తి 2021-22లో నా పేరు మీద నా రైస్ మిల్ పేరు మీద ఉన్న లెటర్ ప్యాడ్లు తీసుకొని దొంగ సంతకాలు, దొంగ స్టాంపులు, మళ్ళా ఓపీఎంస్ వాళ్ళ ఫోన్తోనే కొట్టుకొని మళ్ళీ ట్రక్ షీట్ల మీద వాళ్ళే సంతకాలు చేసి సివిల్ సప్లైస్ అధికారులను మేనేజ్ చేసుకొని వాళ్ళు ఇంతకుముందు బ్లాక్ లిస్ట్లో ఉండేవాళ్ళు. వాళ్ళ రైస్ మిల్లు నా వడ్లు వాడుకొని వాళ్ళు బ్లాక్ లిస్ట్ నుంచి బయటకు వచ్చిండ్లు. మళ్ళీ ఎన్నో వడ్లు వాళ్ళు దొంగతనంగా అమ్ముకున్నారు. తర్వాత అడిగినప్పుడు సివిల్ సప్లైస్ అథారిటీని అందరినీ మేనేజ్ చేసుకొని ఇప్పటి పరిస్థితి తీసుకొచ్చి సివిల్ సప్లైస్ నా ఆస్తికి అటాచ్మెంట్ తీసుకొస్తామంటున్నారు. మళ్ళీ నన్ను జైల్లో ఇస్తామంటున్నారు. ఇందు మూలంగా తెలియంటే దయచేసి ఈడీ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు, పోలీస్ అధికారులు ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేసి దయచేసి అటువంటి రైస్ మిల్లర్లకు న్యాయం చేసిన అటువంటి వాళ్ళకి మరలా జీవనం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇందులో సివిల్ సప్లైస్ అధికారం కూడా హస్తం ఉందని ఉంది. ఇది ఇప్పుడు ఏమిటంటే వీళ్ళు ఇది ఇప్పుడు సరైన దర్యాప్తు అని చెప్పితే అటువంటి వానికి ఆఖరి చావేశ్వరణ్యం. రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఇందులో చొరవ తీసుకొని సిబిఐ అధికారులతో, ఈడీ అధికారులతో సరైన దర్యాప్తు చేయించి అటువంటి రైస్ మిల్లర్లను రక్షించాలని ప్రార్థిస్తున్నాను.